రోజు ప్రీమియం సీడ్స్ వాళ్ళది టాప్ గన్ మిర్చి చిల్లీస్ విత్తనం. ఇది నేను కూడా వేసాను. నా పేరు గద్దేపారావు, గుడిపూడి గ్రామం, పల్నాడు డిస్టిక్, కొత్తనపల్లి మండలం. ఈ సంవత్సరమే అంటే అంతకుముందు 2-3 సంవత్సరాలు అయింది అనుకుంటా సార్ వచ్చి విత్తనం. సంవత్సరం శాంపిల్ ఇచ్చారు. ఈ సంవత్సరం మేము వెన్నాదేవిలో తెచ్చాం. మన నర్సరీలో వెనిగల వెంకయ్య. మేము ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో కూడా మేము అక్కడే మిర్చి నారు అక్కడే వాళ్ళు వేస్తారు మాకు. మరి దాని తర్వాత నేను 3 ఎకరాలు వేసాను. ఈ టాప్ విత్తనం మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అంటే ఇప్పుడు ఉన్న వాతావరణానికి నల్లికి కానీ బొబ్బరకు కానీ మరి అదేవిధంగా తామర పురుగు, ఈ 3 సమస్యలు ఉండే రైతులకి. మరి ఈ 3 సమస్యల మీద కూడా ఇప్పుడున్న దాంట్లో మాత్రం ఈ విత్తనం కాపు కాసింది ఆల్రెడీ. ఇంకా ఇది కోతకు వస్తే ఇంకా పెరిగింది అనమాట విత్తనం. ఇలాంటిది విత్తనాన్ని మరి ప్రతి రైతు కూడా వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విత్తనానికి సంబంధించి ప్రీమియం సీడ్కి సంబంధించి రెడ్ ఆయిల్ కూడా మన వెనకమానలే ఉంది. రైతు కూడా తమలపాకులు ఇచ్చేసరావు. మరి ఈ టాప్ గన్ వేసిన రైతు కూడా గోవిందరాజులు, తమలపాకు గోవిందరాజు, వాళ్ళిద్దరూ మామూలుగా అన్నదమ్ముల పిల్లలు. మరి టాప్ గన్ వేసిందేమో గోవిందరాజులు, రెడ్ ఆయిల్ ఏమో తమలపాకు విశ్వేశ్వరరావు వేశారు. వీళ్ళు సరే కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుకుని అప్పుడు వీళ్ళకి ఇదిగోయ్యా మీకు ఇబ్బంది లేదు, విత్తనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నేలకు సెట్ అయ్యద్దంటే మరి వాళ్ళ మాటలు ఇది కూడా వేయటం జరిగింది. మరి తదనుగుణంగా విత్తనం కూడా బాగా కాసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా ఏంటంటే కొన్ని రకాల విత్తనాలు కొన్ని డ్యామేజ్ అని ఆల్రెడీ ఏం లేదు, ఎకరానికి 3-4 క్వింటాలతో తేజ వెరైటీలు అయితే బాగా డ్యామేజ్ అని. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి విత్తనం వేసుకున్న రైతులకి మినిమం 30 నుంచి 35 క్వింటాలు ఎకరానికి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే వీటికి రేటు కూడా మార్కెట్లో మంచి రేటు ఉంది. 18-19 రూపాయల రేటు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉంది ఈ విత్తనానికి. ఎందుకంటే మేము విచారించాం అక్కడ ఈ విత్తనం ఎట్లా పడుతుంది ఏందని విచారిస్తే అక్కడ మామూలుగా కొట్ల వాళ్ళు కూడా చెప్పారు ఈ విత్తనానికి భవిష్యత్తు ఉందండి. ఎందుకంటే క్వాలిటీ కూడా రంగు కూడా నెంబర్ 1గా ఉంటుంది, సైజు కూడా బాగా వచ్చేసింది. మన 341 సెగ్మెంట్ సంబంధించిన మరి ఆ కాయలాగానే ఉంటుందండి. దీనికి మంచి భవిష్యత్తులో మంచి రేటు ఉంటుందని చెప్పి మరి ఆ కొట్ల తాలూకా వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. మేము అడిగాము, చాలామంది కూడా ఇచ్చిన విత్తనాన్ని విచారిస్తే ఇది వేసుకోదగ్గ విత్తనమేనని చెప్పారు. అందుకోసమే మేము కూడా 3 ఎకరాలు వేసానండి. ప్రతి రైతు కూడా మరి దీన్ని చూసిన రైతు నెక్స్ట్ ఇయర్ అలా అంటే ఎక్కువైపోయినా మినిమం 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ మందులు కొట్టే క్రమంలో కూడా చాలా తక్కువ పెట్టుబడితోనే ఇది ఇబ్బంది లేకుండా ఉంది పరిస్థితి. చూస్తున్నాం చాలామంది రైతులు వచ్చారు, 100 మంది రైతులు వచ్చినా కానీ మరి ఈ పరిస్థితులు ఎట్లా కాసిందంటే వాళ్ళు కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి అదేవిధంగా మరి ప్రతి రైతు కూడా ఈ టాప్ గన్ రెడ్ ఆయిల్ విత్తనాన్ని వేసుకుంటే మనకి మంచి దిగుబడులు వస్తాయి. దాని ద్వారా రైతుకు కూడా లాభం చేకూరుతుందని మరి తెలియజేసుకుంటూ మరి ఈ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చారండి. మరి వాళ్ళు కూడా మరి రైతులకి మంచి సూచనలు చెప్పి మరి మా గుడిపూడి గ్రామంలోనైతే ముందునాటి చాలా ఎక్కువ ఎకరాల్లో ఇది వేసుకోవడానికి రైతులు సుముఖంగా ఉంటారండి. మరి మీరు కూడా మరి 4 మాటలు చెప్తే రైతులకు అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్తే సార్. రైతు సోదరులు గమనించాలి, మన మధ్యలో గద్దె అప్పారావు గారు ఇప్పటి వరకు మాట్లాడుతూ చూసాము. అప్పారావు గారు చెప్పింది 100కి 100 పాలు 100% కరెక్ట్ అండి. ఈ ప్రీమియం సీడ్స్ కంపెనీ ఒక ముఖ్య ఉద్దేశం కూడా రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఒక బ్రీడర్స్ కంపెనీ సార్ ఇది. ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ తోటి ఇప్పుడు రైతులు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని పరిశీలన చేసి వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి వెరైటీలను, అంటే మన అప్పారావు గారు చెప్పినట్టు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇచ్చే రకాలు. ఇప్పుడు మొన్నదాకా వైరస్ ప్రాబ్లంతో మనం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు రెండోది వచ్చేసరికి తామర పురుగు, నల్లి, ఈ 2 తోటి సురసకపోతున్నాయి. ప్రీమియం సీడ్స్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం పండించాలా, రైతుకి అందుబాటులోకి తీసుకురావాలా అనేటువంటి ఉద్దేశంతో ప్రీమియం సీడ్స్ దృక్పథంతో పనిచేస్తుందండి. ఇవే కాకుండా మనం ఫీచుడ్లో కొన్ని తాళ్ళు తట్టుకునేటువంటి వెరైటీలు ఇస్తున్నామండి. 3005, 3006, 3007, 3008 రేడియం అనే వెరైటీని మనము తాళ్ళు తట్టుకునే వెరైటీని రిలీజ్ చేయడం జరిగింది. రైతులు అది గమనించి ఇదిగో మన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి వెంకటరమణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ సత్తనపల్లి వారు, పెద్దిరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని మీరు సంప్రదించి మా ప్రతినిధులు కూడా మీతో కాంటాక్ట్ అయ్యి బుకింగ్ రావడం కూడా జరుగుతుంది. మీరు బుక్ చేసుకొని ఒకవేళ కొత్త వెరైటీలు కాబట్టి
కొద్దిగా షార్టేజ్ ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గమనించి మీరు బుక్ చేసుకొని మన అప్పారావు గారు చెప్పినట్టు అప్పారావు గారికి మీ ఊర్లో ఎవరికొకరికి బుక్ చేస్తే మన పెద్దిరెడ్డి గారి షాప్కి బుక్ చేసుకుంటారు. వాళ్ళు సీట్ రావడంతో ఫస్ట్ వచ్చిన లాట్ మీకు అందజేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నామండి. మన అప్పారావు గారు చెప్పినట్లు మీకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి. ఈ ఫ్యూచర్లో ఇంకా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ మనం ఫ్యూచర్లో ఎదుర్కోబోతున్నాం. టాస్పో వైరస్ అని ఇంకా కొత్త వైరస్ ఇంకా మీకు అందుబాటులోకి రాలా. నేను నిన్నటి దినాన ఇంకుల ఏరియాలో పోతే ఆ వైరస్ ట్రేస్ అయింది. ఆ వైరస్ మీద కూడా మేము పనిచేస్తాను. రైతుకి ఇబ్బంది లేనటువంటి రకాలు ఇవ్వటంలో మేము సంతోషిస్తున్నాం తెలియజేస్తూ, మేము పిలవగానే వచ్చినటువంటి అప్పారావు గారికి కూడా రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆ రీతిగానే మన మధ్యలో సాంబశివరావు గారు ఉన్నారు, నీటిపారుదల శాఖ మంత్రిగా నీటిపారుదల శాఖలో ఆయన ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారండి. ఆయన కొన్ని మాటలు మాట్లాడాలని